ఏపీలో ప్రతిపక్షానికి స్పీడ్ అవసరం లేదని నడక చాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. పరామర్శలకు వెళ్లే సమయంలో ప్రజల ప్రాణాలను బలి తీసుకోవద్దని సూచించారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు పెడితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని సోము వీర్రాజు తెలిపారు. అవసరం లేని ప్రతిపక్షం విపరీతంగా ఉరకలేస్తుంది. ప్రతిపక్షానికి ఉరకల అవసరం లేదు. ప్రతిపక్షానికి నడక చాలు. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళినా వందలాది కార్లు, ఆ సందర్లో కొంతమంది చనిపోవడం, పంట పోయింది. మొన్న మేము వచ్చాం ఇక్కడికి, అరటి చెట్లు పడిపోయినాయి, కొబ్బరి చెట్టు మహిళ మీద పడిపోయింది. అదేం పెద్ద మాధ్యమాల్లో విపరీతంగా రావాలనే కోరిక అవసరం లేదు. ఇష్యూ బేస్డ్ హైలైట్ అయితే వాళ్ళకు ఉపయోగం జరుగుతుంది తప్ప, నాకు ఒక 100 కార్లు 1000 కార్లు కావాలి నేను ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు రాజకీయాల్లో అవసరం లేనటువంటి అంశంగా నేను వైసీపీకి తెలియజేస్తున్నాను.